దగ్గరికి వచ్చేసాం మనం. లెట్స్ lost in the echoes of laughter we once shared. Days turn to nights, now I'm feeling impaired. Memories linger like ghosts in my mind, searching for solace, but they're hard to find. Can you hear me calling? Missing the days when we danced under lights. Now I'm just wandering through the sleepless nights. The laughter is gone, but the pain's here to stay. Lost in my thoughts as I drift away. Every street we roamed now feels so alone. The joy we once had turned to silence and stone. I keep looking back, hoping time rewinds, but the past is a shadow, it's cruel and uncut. I'm chasing the memories, missing the days when we danced under lights. Now I'm just హాయ్. నిన్న చెప్పాను కదా బుక్ ఫేర్కి వెళ్ళాను. సో నిన్న నైట్ వచ్చాను. సో చాలా టైర్డ్ అయిపోయాను. సో ఇంకా అప్పుడు వీడియో చేయలేకపోయాను. ఇప్పుడు నేను ఏమేమి బుక్స్ కొన్నాను, ఇంకా నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉండే, అక్కడ ఎలా ఉండే అని చెప్తున్నాను. అక్కడ క్రౌడ్ ఉండే, సో నేను ఎక్కువ వీడియోస్ తీయలేకపోయాను, ఓన్లీ ఫొటోస్ తీసాను. సో అవి పెడతాను, ఓకేనా. సో ఇప్పుడు నేను ఏమేమి బుక్స్ కొన్నానో చూపిస్తాను. సో లెట్స్ గో. సో ఫస్ట్ అయితే సో ఈ పెద్ద బాల శిక్ష అనమాట, అందరికి తెలిసి ఉంటుంది. నేను లాస్ట్ టైం మా తాతతో వెళ్ళినప్పుడు కూడా చూశాను, కానీ అప్పుడు కొనలేకపోయాను. సో ఇది ఏముంటాయంటే మనకు సైన్స్, సోషల్, మ్యాథ్స్, ఇంకా సాంగ్స్, ఆర్ట్, పొడుపు కథలు, ఇంకా అలాంటివి చాలా మొత్తం ఉంటాయి. అన్నీ మనకేం కావాలో అన్నీ ఉంటాయి అన్నమాట. సో ఇది పెద్దవాళ్ళ శిక్ష. నెక్స్ట్ సో ఇది ఒక గేమ్, మీకు అందరికి తెలిసి ఉంటుంది. అంటే ఈ బాల్స్ ఉన్నాయి కదా, ఈ బాల్స్ని మనము మధ్యలో సెంటర్ ఈ సర్కిల్లోకి తీసుకురావాలన్నమాట. సో ఇది మనం కాన్సన్ట్రేషన్తో చేయాలి. సో ఇలా ఒక్కొక్కటి చేస్తే ఒక్కొక్క వీడియో ట్రై చేస్తాను తీయడానికి, అది పోస్ట్ చేస్తాను. సో నెక్స్ట్ వచ్చేసి డిక్షనరీ. సో ఇది పెద్దగా అవుతున్నా కదా, సో అన్ని మీనింగ్స్ తెలియాలి కదా. సో డిక్షనరీ తీసుకున్నాను మినీగా. ఇప్పుడు నేను రోజు స్కూల్కి బ్యాగ్లో పెట్టుకోవచ్చు, నా జేబులో పెట్టుకోవచ్చు. సో ఆక్స్ఫర్డ్ చాలా బాగుంటుందని అమ్మ నాన్న చెప్పారు. సో నేను తీసుకున్నాను. ఇది చాలా మినీగా క్యూట్గా ఉంది కదా, సో క్యూట్ ఉంది. సో నాకు కూడా నేర్చుకోవాలని ఉంది. సో చూడండి, నెక్స్ట్ టైం ఎలా మీనింగ్స్ చూడాలి, ఏ వర్డ్ ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను, ఓకేనా. సో నెక్స్ట్ మెంటల్ మ్యాథ్స్. నేను ఎంత వద్దన్నా కూడా నేర్చుకోవాలని అమ్మాయి కనిపించింది. మెంటల్ మ్యాథ్స్, మెంటల్ ఎక్కుతుందేమో, వద్దులేండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి శ్లోకాస్ అండ్ మంత్రాస్. ఇది నాకు చాలా నచ్చింది. ఒక్కొక్క శ్లోకాకి మీనింగ్ ఇంకా యాక్టివిటీ ఉంది. ఇప్పుడు గణపతి శ్లోకం ఉంది, ఏంటది, వక్రతుండ మహాకాయ. ఇక్కడ మీనింగ్ ఇచ్చారు అండ్ గణేష్ ఎలా ఉంటాడో కూడా డిస్క్రైబ్ చేశారు, మీనింగ్ అలా. నెక్స్ట్ ఇంకా యాక్టివిటీ అనమాట.
ఒక్కొక్క యాక్టివిటీ అంటే ఒక్కొక్క మంత్రాకి శ్లోకాకి ఒక్కొక్క యాక్టివిటీ అండ్ లాస్ట్కి మనకి స్టిక్కర్స్. మనకి ఏ స్టిక్కర్ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు అనమాట. సో చాలా బాగుంది యాక్చువల్లీ. నెక్స్ట్ వచ్చి నేనే చాలా ఇష్టంగా కొనుక్కున్నాను ఈ బుక్. సో నెక్స్ట్ ఇది ఆండాల్. ఇది ధనుర్మాసం కదా, సో ఆండాల్ అమ్మవారిని పెడతారు కదా. సో నాకు చూసి ఇంకా నాకు నేర్చుకోవాలని ఉండే, ఆ స్టోరీ ఏంటా అని తెలుసుకోవాలని ఉండే. సో కొనుక్కున్నాను. బాగుంది కదా, చిన్నగా చూడండి ఎంత బాగుందో, చాలా బాగా నచ్చింది. ఇది కూడా నాకు చాలా ఇష్టం. సో నెక్స్ట్ ఇది అమ్మ కొనుక్కుంది, సో అమ్మ కోసం అని చెప్పేసి. నెక్స్ట్ ఇది నాకు చాలా ఫేవరెట్. ఇది లాస్ట్ మూమెంట్లో నేను కొనుక్కున్నాను. నాకు నాన్నతో అక్కడ గొడవ పడి మరీ కొనుక్కున్నాను. నాన్న వద్దన్నా కానీ నానేమన్నాడు ఒక దగ్గర ఇప్పుడు చూసాక కదా దీనికన్నా మంచిగా ఒక దగ్గర కొనుక్కుందాంలే అని అన్నాడు. అక్కడెక్కడ దొరకలేదు. మళ్ళీ లాస్ట్ మూమెంట్ అంటే క్లోజ్ చేస్తున్నారు అనగా మేము లాస్ట్ అనమాట. సో ఇది కొనుక్కున్నాను. ఏంటంటే డ్రెస్సెస్ ఉంటాయి. అండ్ ఇది ఎందుకంటే ఇందులో స్టిక్కర్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి కదా. మనం ఇక్కడ అతికి పెట్టుకోవచ్చు. ఎంత బాగున్నాయి. మా నాన్నేమో వద్దు అంటారు. క్యూట్ ఉన్నాయి స్టిక్కర్స్. అండ్ ఇది చాలా బాగుంది, నైస్. ఇది గర్ల్స్కి చాలా ఇష్టం. అండ్ నెక్స్ట్ నా ఫేవరెట్, అన్నీ నా ఫేవరెటే. ఇది నా డ్రాయింగ్ బుక్. సో ఇది మండల ఆర్ట్. సో నా దగ్గర ఒక మండల ఆర్ట్ ఉండే, అది బిగినర్స్ది, అది కంప్లీట్ అయిపోయింది అది బుక్. సో ఈసారి యానిమల్ థీమ్ తీసుకున్నాను నేను. ఇలాగా టాటాయిస్ అలా యానిమల్స్లో ఏమంటారు మండల ఆర్ట్ ఉంటుంది. మనం కలర్ చేసుకోవచ్చు అనమాట. యూనికార్న్ చూసారా, బాగున్నాయి. సో యానిమల్ నాకు ఎందుకు చాలా నచ్చింది, సో తీసుకున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ మేము అంతా తిని అంతా అయిపోయాక అక్కడే చోలి బట్టలు తిన్నాం అనమాట. ఇంకా ఐస్ క్రీమ్ కూడా తిన్నాము, చల్లగా ఉంది అయినా కానీ తిన్నాము. సో నెక్స్ట్ అప్పుడు మేము బయటకు వస్తున్నప్పుడు నాకు ఇవి కనిపించాయి. ఇది ఎంత క్యూట్ ఉంది, క్లాసిక్, అసలు మస్తు ఉంది. చూసారా, ఇది స్లింగ్ బ్యాగ్. సో ఇది ఇలా ఓపెన్ చేశాక లోపల సో ఒక జిప్ వచ్చింది అంటూ ఇట్లా పెట్టుకోవడానికి వచ్చాయి ఫోన్ అలాగా. అండ్ మళ్ళీ ఈజీగా ఉంది, చాలా వెరైటీగా ఉంది. ఇది ఇలా ఓపెన్ చేసి అండ్ ఈ మోడల్ కూడా నాకు చాలా నచ్చింది. అండ్ ఇది మినీ పర్స్ అనమాట. నవరాత్రికి యూజ్ చేస్తారు కదా. సో నాకు అప్పుడు దొరకలే కానీ ఇప్పుడు దొరికాయి కదా, నెక్స్ట్ ఇయర్ వాడదాం మనం. సో ఇక్కడ ఒక పౌచ్ లాగా వచ్చింది అండ్ ఒక జిప్, 2 జిప్స్ వచ్చాయి, 2 పౌచెస్ వచ్చాయి. ఇలాగా క్యూట్ ఉంది కదా. అండ్ దీనికి ఇలా వచ్చింది, క్యూట్ ఉన్నాయి. సో ఇవి కొన్నాను అనమాట. అక్కడ చాలా ఉండే, అంటే సుమూర్తి గారి బుక్స్ కూడా ఉండే, నా దగ్గర అవి ఉన్నాయి. సో నేను తీసుకోలేదు. సో ఇవన్నమాట నేను తీసుకున్నవి. మీరు కూడా ఈ బుక్ ఫేర్ విజిట్ చేయాలి. ఈ 1 వీక్ ఉంటుందన్నమాట. సో హోప్ యు లైక్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Click the bell. Bye.